Hi guys, let's make veg khurma inga kobbari palato bagara rice. So firstly you need dalchin chekka, aaku, puvu, lavangalu, sajira, miryalu, inka 2 to 3 of ilaichi. ఇవి మంచిగా ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా సాల్ట్ వేసుకొని దాన్ని మంచిగా టాస్ చేసుకోవాలి. అదంతా కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్, అంటే 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనుకోండి. దాని తర్వాత ఇదంతా వాష్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ నేను 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ థిక్ కోకోనట్ మిల్క్ యూజ్ చేసిన. నాకు ఇక్కడ క్యాన్ కోకోనట్ మిల్క్ దొరికింది, సో నేను 1 హోల్ క్యాన్ యూజ్ చేసిన. మిగతాదంతా మనకి రెగ్యులర్గా మనం బగారా రైస్కి వేసుకునే వాటర్ మెజర్మెంటే. జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ బదులు 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా రిచ్ కావాలంటే మీరు ఇంకా కూడా కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. దీనిలో సాల్ట్ కూడా వేసుకొని కుకింగ్కి పెట్టేసిన. సో ఇక్కడ వరకు బగారా రైస్ రెసిపీ. ఇప్పుడు వెజిటబుల్ కుర్మా. సో ఫస్ట్ అయితే పీనట్స్కి ఒక చిన్న ట్రిక్ తెలిసింది నాకు మొన్ననే. దీనిలో ఏంటంటే మనం జస్ట్ పీనట్స్ని మైక్రోవేవ్లో 2 minutes పెడితే ఫుల్లీ టోస్ట్ అయిపోతుంది. దాని తర్వాత 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్, 1 స్పూన్ ఆఫ్ పుట్నాల పప్పు, మనం టోస్ట్ చేసుకున్న పల్లీలు, ఇంకా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని పసుపు అదంతా ఫ్రై అయినాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని అది కూడా మంచిగా మగ్గిన తర్వాత మనము ఇదంతా చల్లపరచుకోవాలి. అది చల్లగా అయినాక మనము ఆ ముందుగా చేసుకున్న పౌడర్ ఉంది కదా, దానిలోకి ఈ ఆనియన్స్ ఇంకా టమాటో మిక్స్చర్ వేసేసి దానిలోకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి మంచిగా పేస్ట్ లాగా. ఇదంతా బ్లెండ్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఆయిల్ వేసుకొని మనము ఏమేమి వెజ్జీస్ వేసుకోవాలి అనుకుంటున్నామో మన కుర్మాలోకి అవన్నీ వెజ్జీస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఫ్రోజన్ వెజ్జీస్ దొరుకుతుంది, సో నేను అదే ఫ్రోజన్ వెజ్జీస్ వాడిన. ఇంకా ఆలు కూడా వేసుకుంటున్నాను దానిలోకి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. లైక్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 or 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని, అంటే స్టార్టింగ్లో మనం కొంచెం లిక్విడ్గానే ఉంచుకోవాలి. సో వాటర్ వేసేసుకొని అది మంచిగా బాయిల్ అయ్యడానికి వదిలేసేయాలి. వెజ్జీస్ అన్నీ సూపర్ గుడ్ కుక్ అయిపోతాయి, సాఫ్ట్ అయిపోతాయి, అండ్ కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఇస్ సో రిచ్ అండ్ సో డెలిషియస్. దాని తర్వాత మనము ఇంకా మనకి చాలా థిక్ అయిపోయింది అనిపిస్తే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంతసేపు బాయిల్ అవ్వడానికి వదిలేసేయాలి. సో అది బాయిల్ అయ్యేంతసేపట్లో కొంచెం గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి వేసేసుకొని మనము దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో కస్తూరి మేతి వేసేసినామంటే ఇంకా డన్ అన్నట్టే కుకింగ్. దాని తర్వాత ఇన్ ది ఎండ్ మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీరతోని కొంచెం గార్నిష్ చేసుకోవాలి. మనం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వనిస్తే ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ డన్. తర్వాత ఆ వేడి వేడి రైస్ పెట్టుకొని దానిలో ఈ వెజిటబుల్ కుర్మా వేసుకొని తింటే సో గుడ్. అసలు దీనికి కంపారిజనే లేదు. అసలు ఆ కోకోనట్ రైస్లో ఆ రిచ్నెస్, ఆ కోకోనట్ మిల్క్ వల్ల వచ్చిన రిచ్నెస్ మనం రెగ్యులర్గా తినే బగారా రైస్ లాగా కాకుండా ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఇది యూజువల్గా మా ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాము. సంథింగ్ డిఫరెంట్ అనిపించింది, సో మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి దీని రెసిపీ నేను పోస్ట్ చేస్తున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే guys. Hope you guys like this video. If you like this video, please do like, share and subscribe to my channel.